గ్రేటర్ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఐకానిక్ స్పాట్లు ఉంటాయి. పలానా ఏరియా పేరు అనగానే ఏదో ఒక ప్రాచీన కట్టడమో లేక చారిత్రాత్మక కట్టడమో గుర్తుకు వస్తుంది. అలాంటి ప్రాచీన కట్టడంలో ఒకటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుత జ్ఞాపకం. అయితే ఐకానిక్గా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఇకపై కనిపించదు. అవును, ఈ రైల్వే స్టేషన్ బిల్డింగ్ని కూల్చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా ఏళ్ల చరిత్ర గల బ్రిటిష్ కాలం నాటి మెయిన్ గేట్ ఆర్చ్ గోడలను నేలమట్టం చేస్తున్నారు అధికారులు. 1874లో మొదటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు అంకురార్పణ చేశారు. 1950లో పునరుద్ధరణ చేసిన కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ప్రజల అవసరాలకు తగ్గట్లుగా మరొకసారి ఆధునీకరణ చేపట్టారు. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్ట్ తరహాలో తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం 653 కోట్ల అంచనాతో దక్షిణ మధ్య రైల్వే టెండర్లకు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ విధానంలో చేపడుతోంది. కాగా దేశంలోని ప్రధానమైన రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి. ఈ స్టేషన్ మీదుగా ప్రతిరోజు 500లకు పైగా రైళ్లు వస్తూ వెళ్తుంటాయి. రోజుకు లక్షల మంది ప్రయాణికులు ఈ రైల్వే మార్గం గుండా ప్రయాణిస్తూ ఉంటారు. 10 ప్లాట్ఫామ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే స్టేషన్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, డిస్ప్లే సిస్టమ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు అధికారులు. ప్రయాణికులు వచ్చిపోవడానికి వీలుగా రవాణా సదుపాయాలను కూడా మెరుగుపరుస్తారు. సిటీ రోడ్ నెట్వర్క్తో పాటు మెట్రోతోనూ అనుసంధానిస్తారు ఈ రైల్వే స్టేషన్ని. తూర్పు పడమర వైపు ఉన్న మెట్రో స్టేషన్లను స్కైవేతో లింక్ చేస్తూ ఉత్తరాన వాక్వే ఏర్పాటు చేయనున్నారు. రైలు దిగిన ప్యాసింజర్లు నేరుగా ఎస్కలేటర్ ద్వారా పక్కనే ఉన్న మెట్రో స్టేషన్లోకి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. అక్కడి నుంచి ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కి తాము వెళ్లాల్సిన ప్రాంతానికి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాగే రైల్వే స్టేషన్ దాని చుట్టుపక్కల ట్రాఫిక్ వ్యవస్థను కూడా మెరుగుపరచనున్నారు. మరోవైపు స్టేషన్కు నార్త్ సైడ్లో కొత్తగా G+3 బిల్డింగ్ నిర్మించనున్నారు. ఇది 22,516 చదరపు మీటర్ల మేర ఉండనుంది. అదేవిధంగా సౌత్ సైడ్లో 14,792 చదరపు మీటర్ల విస్తరణతో బిల్డింగ్ను డెవలప్ చేయనున్నారు. 108 మీటర్లతో 2 అంతస్తుల స్కైకాన్ కోర్సును కూడా నిర్మించనున్నారు. ఫస్ట్ ఫ్లోర్ ప్యాసింజర్లకు అందుబాటులో ఉండనుండగా సెకండ్ ఫ్లోర్ రూఫ్ టాప్ ఏదైతే ఉంటుందో అది ప్లాజాగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రైల్వే ట్రాక్లపై ఎలాంటి నిర్మాణాలు లేవు. అయితే ఈ కొత్త ప్లాన్లో భాగంగా ఇవన్నీ బిల్డింగ్ లోపలికి వచ్చేస్తాయి. అంటే పైన బిల్డింగ్ ఉంటే కింద ట్రాక్లు ఉంటాయి. ఇక ప్లాట్ఫామ్లను పూర్తిగా పైకప్పుతో అభివృద్ధి చేయనున్నారు అధికారులు. ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగానే లోపల ఉండే సెటప్, అంటే లోపల ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎట్లా కళ్ళు చెమర్చేలా నిర్మాణాలు ఉంటాయో సేమ్ అదే మాదిరి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను రీడెవలప్మెంట్ చేయనున్నారు. ఇందులో భాగంగా కొత్తగా సిటీ సెంటర్ని 5,000 KPC సోలార్ పవర్ ప్లాంట్ను నిర్మించనున్నారు. ఇక స్టేషన్కు నార్త్ సైడ్ మల్టీ లెవెల్ పార్కింగ్తో పాటు సౌత్ వైపు సపరేట్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. 2 వైపుల బిల్డింగ్స్ వద్ద ట్రావెలేటర్స్తో సహా 2 వాక్వేలను కూడా నిర్మిస్తారు. స్పెషల్గా డ్రాపప్ అండ్ పికప్ ప్లేసులను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఎన్నో హంగులతో మరెన్నో ఆధునికీకరణలతో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా మారనుంది. అయితే ఈ స్టేషన్ డెవలప్మెంట్ పనులపై మీరేమంటారు? స్టేషన్తో మీకేమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? కింద కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.